హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ అసీల్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించానండి. అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను 5 నుంచి 10 కాల్ అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తాను. సో నేను పోస్ట్ చేసే కాళ్ళనన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేసి గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి మీరు విడికాలకు సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదా కతికాలకు సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నారో నాకు క్లియర్గా మీరు వాయిస్ మెసేజ్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ తెలియజేస్తే సో ఆ గ్రూపుకు సంబంధించినటువంటి లింక్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో లైవ్ వీడియో అండి. నేను ఆల్రెడీ రెగ్యులర్గా మన ఛానల్లో లైవ్ వీడియోస్ అనేది చేస్తూనే ఉన్నాను. సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి లైవ్ వీడియోస్ అనేది 2 చేయడం జరిగింది. అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి లైవ్ వీడియోస్ 2 చేయడం జరిగింది. సో ఇది నవంబర్ మంత్కి సంబంధించినటువంటి ఫస్ట్ వీడియో అండి. సో అక్టోబర్ మంత్ ఎండింగ్లో వచ్చింది కాబట్టి వెంటనే వచ్చిన మీకు అనిపించవచ్చు, కానీ ఎవ్రీ మంత్ 2 లైవ్ వీడియోస్ చేస్తారని చెప్పాను కదండి. జేఎస్ ఫార్మ్స్ నుంచి అయితే 2 లైవ్ వీడియోస్ వస్తాయి. సో మిగతా లైవ్ వీడియోస్ కూడా నేను చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ట్రస్టెడ్గా తెప్పించుకోవచ్చండి. అవర్ ఛానల్ నెంబర్ జీవా వెళ్ళి ఈ వీడియోని షూట్ చేసుకురావడం జరిగింది. మీకైతే ఆ ప్రాబ్లం లేదండి. ట్రాన్స్పోర్టేషన్ వెసులుబాటు అందుబాటులో ఉంది. ఖచ్చితంగా మీకైతే సేఫ్గా ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. జేఎస్ ఫార్మ్స్కి సంబంధించినటువంటి 4 లైవ్ వీడియోస్ మనం చేయడం జరిగింది. ఇది 5వ లైవ్ వీడియో అండి. సో 4 లైవ్ వీడియోస్కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందండి. మీకైతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రీచ్ అయితే వచ్చింది. ఈ వీడియోకి ఇంకా రీచ్ వస్తుందని ఆశిస్తున్నాను. సో లైవ్ వీడియోస్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. లాస్ట్ టైం కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి వీడియో లెంత్ ఎక్కువ ఉందని. సో నేను ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి లైవ్ వీడియో అనేది కొంచెం లెంత్గా వస్తుంది. ఇది ఒకటి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తప్పకుండా మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్యూచర్లో ఈ లైవ్ వీడియోస్ కొనసాగించాలా లేదా అనేది కూడా కామెంట్ చేయండి అండి. నెక్స్ట్ వచ్చేసి జేఎస్ ఫార్మ్స్ నుంచి ఈ వీడియో రావడం జరిగింది. వాళ్ళ మాటల్లోనే ఒకసారి వీడియో వినండి. ఫార్మ్ డీటెయిల్స్ చెప్పండి అన్న. జేఎస్ ఫార్మ్స్ అన్న, నెల్లూరు డిస్ట్రిక్ట్ అన్న. నెల్లూరు డిస్ట్రిక్ట్ జేఎస్ ఫార్మ్స్. ఎక్కడికి వచ్చినా మీరు రైల్వే స్టేషన్ కి వచ్చినా మన ఆర్టీసీ బస్ స్టాండ్ కి వచ్చినా వచ్చినా మేము రిసీవ్ చేసుకుంటాం. మీకు ఎక్కడ కావాలన్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రైన్ లో అయినా మేము పెట్టగలుగుతాం. మీకు ట్రైన్ అయినా బస్ అయినా ఎక్కడికి అవైలబుల్ ఉంటే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం. ఓకేనా? నెల్లూరు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ వచ్చి మీకు కాల్ చేస్తే మీరు వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు. ఓకేనా? అలాగే అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. ఈ పుంజు ఏ రంగుకి వస్తుంది? 9 కాకి. హైట్ ఎంత ఉంటుందన్న? 23. వెయిట్ 3.5 కేజీ పైన ఉంటుందన్న. 3.5 కేజీ అబౌవ్ ఉంటుంది. ఓకేనా? దీని వయసు ఎంతనా? 1.5 సంవత్సరం అన్న. 1.5 ఇయర్. ఓకేనా? ధర ఎట్లా చెప్తున్నారు? 5,700 చెప్తున్నాను. 5,000 ఫిక్స్ కి ఇస్తాను. 5,700 చెప్తున్నారు. 5,000గా అయితే ఇవ్వగలుగుతారు. ఓకేనా? దీనికి ఆణులు చీల రెక్కలు లాంటివి ఏమైనా ఉన్నాయా? మేము ఆనులు చీల రెక్కలు ఉండేవి తీసుకురామన్నా. ఎందుకంటే మేము రీసెలర్ అట్లాంటి కోళ్ళు తీసుకొచ్చి కస్టమర్లకు ఇచ్చామనుకో, కస్టమర్ల కాడ మాకున్న పేరు అవన్నీ పోతాయి, కస్టమర్ సాటిస్ఫై అవ్వడు. అందువల్ల మీరు ఏంటంటే ఆనులు చీల రెక్కలు ఉండేవి తీసుకురాంటే ముందుగానే చూసి తీసుకొస్తారు. తీసుకొస్తాము. ఓకే, అదైతే కస్టమర్ ఫుల్ సాటిస్ఫై అవుతాడు. ఓకే అన్న. కోడి కలర్ కూడా 9 కాకన్నా బాగుందన్న. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి. ఇది ఏం రంగనా? అన్న సేతువా ప్యారెట్ బిక్ లాంగ్ టైల్ కి సంబంధించింది అన్న. ప్యారెట్ బిక్ లాంగ్ టైల్ కి సంబంధించింది. ఓకే అన్న. హైట్ ఎంత ఉంటుంది? హైట్ 23 ఉంటదన్న. వెయిట్ 4 కిలోలు ఉంటదన్న. వెయిట్ 4 కేజీలు. వయసు ఎంతనా? 14 నెలలు అన్న. 14 నెలలు. ఓకే అన్న. దీని ధర ఎట్లా చెప్తున్నారు? 6,500 చెప్తున్నా అన్న. 6,000 ఫైనల్ ఇచ్చేస్తాను. 6,500 చెప్తున్నారు. 6,000కే ఫైనల్ ఇస్తారు. ఓకే అన్న. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. ఏం రంగు అన్న ఇది? ఇరానీ కాకన్నా రేరు. ఇరానీ కాకి. రేర్ కలర్ రేర్ గా దొరుకుతదన్న. ఓకే అన్న. హైట్ ఎంత ఉంటదన్న? 23 ఉన్నదన్న. 23. వెయిట్ 3.5 కిలో పైన ఉంటదన్న. 3.5 కేజీ అబౌవ్ ఉంటుంది. ఉంటదన్న. ఓకే అన్న. వయసు ఎంతనా? 14 నెలలు అన్న. 14 నెలల వయసు. 14 నెలల వయసు. ఓకే, దీని ధర ఎట్లా చెప్తున్నారు? 6,500 చెప్తున్నాను. 6,000 కి ఫైనల్ గా ఇచ్చేస్తాను. 6,500 చెప్తున్నారు. 6,000కి అయితే ఫైనల్ గా ఇస్తారు. ఎక్కడైనా చూసుకున్నా మొత్తం బ్లాక్, ఎక్కడ రంగు కూడా కలవదు. దాని కన్ను కూడా చూడండి, కన్ను కూడా చాలా డార్క్ బ్లాక్ లో ఉందన్న. ఇరానీ కాకన్నా రేరు. చాలా అంటే చాలా రేరు. ఓకే ఓకే అన్న. చాలా బ్లాక్ గా ఉందన్న. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది ఏం రంగు అన్న? డేగరంగు అన్న. డేగరంగు. హైట్ ఎంత ఉంటుంది అన్న? 3 ఉంటదన్న. వెయిట్ 3 కిలోలు అన్న. 3 కిలోలు. వయసు ఎంతనా? 13 నెలలు అన్న. 13 నెలలు. ధర ఎట్లా చెప్తున్నారు? 4,000 చెప్తున్నా. ఫైనల్? 4,500 ఫైనల్ ఇచ్చేస్తాను.
అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. అన్న కోడ్ నెమలి అన్న. కోడి నెమిలి హైట్ ఎంత ఉంటుంది? హైట్ 23 ఉంటుందన్న. వెయిట్ అన్న? వెయిట్ వచ్చి 3 కేజీలు ఉంటుందన్న. 3 కేజీలు ఉంటుంది. 3 కేజీలు ఉంటుంది. ఓకే అన్న. దీని వయసు ఎంతనా? వయసు వచ్చి కరెక్ట్గా 1 సంవత్సరం అన్న. కరెక్ట్గా 1 సంవత్సరం ఉంటుంది. ఓకే అన్న. ధర ఎట్లా చెప్తున్నారన్నా? ధర 4500 చెప్తున్నా, కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందన్న. ఓకే 4500 చెప్తున్నారు, కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది దీంట్లో కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది ఏం రంగు కూడా అన్న? మైలా అన్న. మైలా. హైట్ ఎంత ఉంటుంది? 23 ఉందన్న. 23. ఆ, ఓకే అన్న. వెయిట్ ఎంత ఉంటుంది అన్న? 3 కిలోలు ఉన్నదన్న. 3 కేజీలు వెయిట్. వయసు? వయసు సంవత్సరం అన్న. 1 సంవత్సరం. ఓకే అన్న. దీని ధర ఎట్లా చెప్తున్నారన్నా? 4,500 చెప్తున్నా అన్న. ఫైనల్గా ఎంతకి ఇస్తారు? 4,000 ఫైనల్ కి ఇచ్చేస్తాను. 4000కి ఫైనల్గా ఇస్తారు. 4,000 ఫైనల్. ఓకే అన్న. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. అన్న ఎర్ర నెమలి అద్దె పెట్టమారన్న. ఎర్రనెమిల్లో అద్దె పెట్టమారు. హైట్ ఎంత ఉంటుందన్నా? అన్న 24 ఉంటుందన్న. హైట్ 24. వెయిట్ అన్నా? వెయిట్ వచ్చి 3 నుంచి 3.5 కేజీ ఉంటుందన్న. ఓకే అన్న. దీని వయసు ఎంత ఉంటుంది? 11 నెలల వయసు. 11 నెలల వయసు. 9 నెలల వయసు ఎట్లా ఉంటుందిలే కానీ 11 నెలల వయసు ఉంటుంది. ఓకే అన్న. దీని ధర ఎట్లా చెప్తున్నారు? అన్న 5500 చెప్తున్నాం, కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందన్న. 5500 చెప్తున్నారు, కొద్దిపాటి డిస్కౌంట్. నెమిలిలో అద్దె పెట్టమారు. అద్దె పెట్టమారు. ఓకే అన్న. సింగిల్ బాడీకి సంబంధించిన డబుల్ బాడీకి సంబంధించిన? బాడీకి సంబంధించిన డబుల్ బాడీకి సంబంధించినటువంటిది హెవీ సైజు. హెవీ సైజ్. ఓకే అన్న. ఓకే అన్న. అన్న ఈ కొంచెం డీటెయిల్స్ చెప్పండి అన్న. రంగు ఏ రంగు అనేది? కాకినాడ. కాకి నెమిలి. హైట్? 23 ఉందన్న. హైట్ 23 ఉంటుంది. ఓకే అన్న. వెయిట్ ఎంత ఉంటుంది అన్న? 4 కిలోలు ఉంటుందన్న. 4 కేజీలు ఉంటుంది. వయసు ఎట్లా దీన్ని? 1 సంవత్సరం అన్న. 1 సంవత్సరం వయసు కలిగినటువంటిది. ఓకే. దీని ధర ఎట్లా చెప్తున్నారా? 5,500 చెప్తున్నా అన్న. 5500 చెప్తున్నారు, 5,000కి ఫైనల్ చేస్తాను. 5000 ఫైనల్ ఇస్తారు. ఓకే అన్న. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. అన్న పింగళ పుంజు అన్న. పింగళ. హైట్ ఎంత ఉంటుంది? 23 ఉంటుందన్న. వెయిట్ అన్న? 3.5 కేజీ అన్న. 3.5 కేజీ వెయిట్. వయసు ఎంతనా? వయసు వచ్చి 1 సంవత్సరం. 1 సంవత్సరం వయసు. ధర ఎట్లా చెప్తున్నారు దీన్ని? 5500 చెప్తున్నాం, కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందన్న. 5500 చెప్తున్నారు, కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందా? ఓకే అన్న. అలాగేనా అన్న. ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి. ఈ పుంజు ఏం రంగనా? ఎర్ర మైలా అన్న. ఎర్రమైల. హైట్ ఎంత ఉంటుంది అన్న? 24 ఉందన్న. 24. వెయిట్? 3.5 కిలో అన్న. 3.5 కేజీ ఉంటుంది. ఓకే అన్న. వయసు ఎట్లా అన్న దీన్ని? 11 నెలలు అన్న. పట్ట 11 నెలలు పట్ట. పట్ట అన్న. ఓకే అన్న. దీని ధర ఎట్లా చెప్తున్నారు? అన్న 5,000 చెప్తున్నా అన్న. ఆ, 4,500కి ఫైనల్. చేస్తాను. 4,500 అయితే ఫైనల్గా ఇవ్వగలుగుతారు. ఓకే అన్న. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. అన్న కోడి మైల అన్న పుంజు. కోడి మైల. హైట్ ఎంత ఉంటుంది అన్న? హైట్ వచ్చి 23 ఉంటుందన్న. వెయిట్ అన్న? వెయిట్ వచ్చి 3.5 కేజీ ఖచ్చితంగా ఉంటుందన్న. 3.5 కేజీ ఖచ్చితంగా ఉంటుంది. 3.5 కేజీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే అన్న. దీని వయసు ఎంతనా? అన్న కరెక్ట్గా సంవత్సరం అన్న. కరెక్ట్గా ఒక 1 ఇయర్. 1 ఇయర్. ధర ఎట్లా చెప్తున్నారు? అన్న 5500 చెప్తున్నాం, కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది. 5500 చెప్తున్నారు, కొద్దిపాటి డిస్కౌంట్ చెప్తున్నారు. ఓకే అన్న. పుంజు అయితే కొంచెం డిఫరెంట్ కలర్ అన్న. ఇది ఈ కలర్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. వేరే అన్న ఇది కూడా. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది ఏం రంగు కూడా? డ్యాగ్ అన్న. డ్యాగా. హైట్ ఎంత ఉంటుంది? 21. వెయిట్ అన్న? 2.5 కిలో ఉంటుందన్న. 2.5 కేజీ ఉంటుంది. ఆ. ఓకే అన్న. ఈ వయసు ఎట్లా ఉంటుంది? సంవత్సరం ఉంటుందన్న. ఒక 1 ఇయర్ కోడి. 1 ఇయర్ కోడి. ధర ఎట్లా చెప్తున్నారన్న దీన్ని? 3,500 చెప్తున్నా అన్న. 3.5 చెప్తున్నారు. ఫిక్స్డా? కాదన్న. 3,000 ఫిక్స్. 3,000 ఫిక్స్డ్. 3,000. 3.5 చెప్తున్నారు, 3,000కి అయితే ఇస్తారు. ఆ. ఓకే. ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. కోడి డ్యాగ్ అన్న. కోడ్ డ్యాగా. ఓకే అన్న. హైట్ ఎంత ఉంటుంది? 23 ఉంటుందన్న. 23. వెయిట్? 3.5 కేజీ ఖచ్చితంగా ఉంటుందన్న. 3.5 కేజీ ఉంటుంది. ఓకే అన్న. వయసు ఎంతనా? సంవత్సరం అన్న. 1 సంవత్సరం పుంజుగా చెప్పారు. ఓకే అన్న. దీని ధర ఎట్లా చెప్తున్నారన్నా? 4500 చెప్తున్నాం, కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందన్న. 4500 చెప్తున్నారు, ఇందులో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది. ఓకే అన్న. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది ఏం రంగు అన్న? డ్యాగ్ అన్న. డ్యాగా. హైట్ ఎంత ఉంటుంది? 24 ఉంటుందన్న. 24 ఉంటుంది. వెయిట్ అన్న? వెయిట్ 3 కేజీల పైన ఉందన్న. 3 కేజీల పైన ఉంటుంది. ఓకే అన్న. వయసు ఎట్లా ఉంటుంది? సంవత్సరం ఉందన్న. సంవత్సరం నిండి పిల్ల. 1 సంవత్సరం వయసు కలిగినటువంటిది. దీని ధర ఎట్లా చెప్తున్నారన్నా? అన్న 4,500 చెప్తున్నాను. 4,000 ఫైనల్కి ఇచ్చేస్తాను. 4.5 చెప్తున్నారు, 4,000కి ఫైనల్గా అయితే ఇస్తారు. ఓకే అన్న. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది ఏం రంగు అన్న? ఎర్రపోల అన్న. ఎర్రపోల. డ్యాగపోల. డ్యాగ్. హైట్ ఎంత ఉంటుంది? 21 ఉంటుందన్న. 21. వెయిట్? 2.5 కిలో పైన ఉంటుందన్న. 2.5 కిలో పైన ఉంటుంది. వయసు? 10 నెలలు అన్న. 10 నెలలు. 10 నెలలు. ధర ఎట్లా చెప్తున్నారు? అన్న 3,000 చెప్తున్నా. 2,500 ఇచ్చేస్తాను. 3,000 చెప్తున్నారు, 2,500కి ఇస్తారు. ఓకే అన్న. ఈ పెట్ట కలర్ చాలా బాగుందన్న. ఏం కలర్ అన్న ఇది? చీత. చీతా పెట్ట. ఓకే అన్న. హైట్ ఎంత ఉంటుంది? 20 ఉంటుందన్న. 20. వెయిట్? 2.5 కిలో అన్న. 2.5 కేజీ ఉంటుంది. వయసు ఎంతనా? వయసు 8 నెలలు అన్న. తొలికార పెట్టన్న. కన్ని పెట్ట. గుడ్లకు రెడీగా ఉంది. తీసుకున్న వాళ్ళకి తొక్కుడు పడుతుంది. గుడ్లు రెడీగా ఉంది. ఓకే. ధర ఎట్లా చెప్తున్నారు? రేటు 2,500 ఫిక్స్ అన్న. 2,500 ఫిక్స్డ్. ఓకే అన్న. చీతా పెట్ట అయితే చాలా కలర్ఫుల్గా భలే ఉందన్న, వైట్ అండ్ బ్లాక్లో. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. ఈ పుంజు ఏ రంగనా? కోడి రసంగా. కోడి రసంగా. హైట్ ఎంత ఉంటుంది అన్న? 23 ఉందన్న. 23. వెయిట్?
3.5 కేజీ పైన ఉందన్న. 3.5 కేజీ పైన ఉంటుంది. ఓకే అన్న, దీని వయసు ఎంతనా? సంవత్సరం దాటిన 15 నెలలు అన్న. 15 నెలలు, సంవత్సరం అయితే దాటేసింది. దాటేసిందన్న. ఓకే అన్న, దీని ధర ఎట్లా చెప్తున్నారు? అన్న 6,000 చెప్తున్నా అన్న. ఆ, 5,300 ఫైనల్కి ఇచ్చేస్తాను. 5,300కి అయితే ఫైనల్గా ఇవ్వగలరు దీన్ని. ఇవ్వగలుగుతాం. కోడి రసంగి, కలర్ కూడా బాగా నిండుగా ఉందన్న. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. అన్న రిచ్వాడకి సంబంధించిన పుంజు గరుడు మైల అన్న. రంగు గరుడు మైల. గరుడు మైల. హైట్ ఎంత ఉంటది? అన్న 24 ఉంటదన్న. 24 పైనే ఉంటుంది. కానీ నేను 24 చెప్తున్నా. 24 ఉంటదన్న. ఓకే, 24 పైన ఉంటుంది కానీ మీరు 24 ఖాయం చెప్తున్నారు. ఓకే అన్న, వెయిట్ అన్న? 4 కిలోలు ఉంటదన్న. 4 కేజీలు ఉంటుంది. వయసు? 15 నెలలు. 15 నెలలు. 15 నెలలు. ధర ఎట్లా చెప్తున్నారు? 6,500 చెప్తున్నా అన్న. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది ఏ రంగనా? అన్న ఎర్రకక్కిరన్న. ఎర్ర కక్కిర. హైట్? 23 ఉందన్న. వెయిట్? 4 కిలోలన్న. వయసు ఎంత ఉంటుంది? 1.5 సంవత్సరం అన్న. 1.5 సంవత్సరం ఉంటుంది. అవునా. ధర ఎట్లా చెప్తున్నారు? 6,500 చెప్తున్నా అన్న. 6,500 6,000కి ఫైనల్ ఇచ్చేస్తాను. 6,500 చెప్తున్నారు. 6,000కి అయితే ఫైనల్గా ఇస్తారు. ఓకే అన్న. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. అన్న మెట్టవాటకి సంబంధించిన కాకిడాగ అన్న. మెటవాడానికి సంబంధించిన కాకిడాగ. హైట్ ఎంత ఉంటుంది? 23 ఉన్నదన్న. 23. వెయిట్? 4 కిలోలన్న. 4 కిలోలు. వయసు ఎంతనా? 16 నెలలు ఉన్నాయన్న. 16 నెలలు. ధర ఎట్లా చెప్తున్నారు? అన్న 7,000 చెప్తున్నా అన్న. 7,000 చెప్తున్నారు. 6,500 ఫైనల్ గా ఇస్తాను. ఓకే, 7. ఈ పెట్ వచ్చేసి లైవ్ వీడియోలో నిలబడట్లేదండి, అందువల్ల ఫోటోని యాడ్ చేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇది వచ్చేసి మెట్టవాటంకి సంబంధించినటువంటి పెట్టగా చెప్పారండి. బరువు వచ్చేసి 2.5 కేజీ పైన ఉంటుంది. ఆల్రెడీ 2 సార్లు గుడ్లు పెట్టిందండి, ఇప్పుడు పెడితే 3వ సారి అవుతుందని చెప్పారు. వయసు కనుక చూసుకున్నట్లయితే 14 మంత్స్ అండి, 14 నెలలు వయసు కలిగినటువంటి పెట్టగా చెప్పారండి. రంగు కనుక చూసుకున్నట్లయితే నెమలి పింగళగా చెప్పారు దీనికి రంగు అనేది. మెట్టవాటం కలిగినటువంటి పెట్ట. ధర విషయం చూసుకున్నట్లయితే 3,500 చెప్తున్నారండి. ఇది వచ్చేసి మెట్టవాటం కలిగినట్టు పెట్ట. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. డాగ పెట్టమారన్న. డేగ పెట్టమారు. ఇది ఏ లైన్కి సంబంధించిందనా? ప్యూర్ ఇడికాలకి సంబంధించిందన్న. ప్యూర్ విడికాల లైన్కి సంబంధించిన డేగ పెట్టమారు. హైట్ ఎంత ఉంటుంది? హైట్ 15.5 వస్తుందన్న. 15.5. బాటన్. ఓకే. వెయిట్? వెయిట్ 3.5 కేజీ పైన ఉంటదన్న. 3.5 కేజీ పైన ఉంటుంది. వయసు ఎంత? 1.5 సంవత్సరం ఉంటదన్న. 1.5 సంవత్సరం. ధర ఎట్లా చెప్తున్నారన్నా? 8,500 చెప్తున్నా అన్న. 8,000 ఫైనల్ కి ఇస్తాను. 8,500 చెప్తున్నారు. 8,000కి అయితే ఫైనల్గా ఇవ్వగలుగుతారు. ఓకే అన్న. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. ఈ రంగు ఏ రంగనా? నా డాగ్ అన్న ప్యూర్ ఇడికాల లైన్ సంబంధించిందన్న. ప్యూర్ విడికాల లైన్ సంబంధించినటువంటి. ఓకే అన్న. హైట్ ఎంత ఉంటుంది? అన్న 15 ముక్కలు ఉంటదన్న. 15 ముక్కాలు. వెయిట్ అన్న? అన్న 3 కిలోలు ఉంటదన్న. 3 కిలోలు. ఓకే అన్న. వయసు ఎంతనా? అన్న వయసు వచ్చి 10 నెలల పట్ట అన్న. 10 నెలల పట్ట. దీని ధర ఎట్లా చెప్తున్నారు? అన్న 5,500 చెప్తున్నా అన్న. 5,000కి ఫైనల్ ఇచ్చేస్తాను. 5,500 చెప్తున్నారు. 5,000కి ఫైనల్గా అయితే ఇవ్వగలుగుతారు. ఇది విడికాల లైన్కి సంబంధించిన పట్ట. ఇడికాల లైన్ సంబంధించింది అన్న. ఓకే అన్న. కొంచెం డీటెయిల్స్ చెప్పండి అన్న. అన్న యాకూద్ అన్న అద్ద పెట్టమారన్న. యాకూద్లో అద్ద పెట్టమారు. విడికాల లైన్ సంబంధించి విడికాల లైన్కి సంబంధించిన యాకూద్ అద్ద పెట్టమారు. హైట్ ఎంత ఉంటుందన్న? హైట్ వచ్చి 23 ఉంటుందన్న. 23. విడికాల లెక్కలో విడికాలలో 15 ముక్కలు. 15 ముక్కాలు. ఓకే అన్న. వయసు ఎంత ఉంటుందన్న? వయసు వచ్చి 10 నెలలు అన్న. 10 నెలల పట్ట. 10 నెలల పట్ట. 10 నెలల ఫ్రెష్ పట్ట. వెయిట్ ఎంత ఉంటుందన్న? వెయిట్ వచ్చి 4 కేజీలు ఉంటుందన్న. 4 కేజీలు. ఓకేనా. దీని ధర ఎట్లా చెప్తున్నారన్నా? 5,500 చెప్తున్నాం. కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందన్న. 5,500 చెప్తున్నారు. కొద్దిపాటి డిస్కౌంట్. ఓకే అన్న. అన్న ఈ పుంజి డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది ఏం రంగనా? అన్న యాకూద్ అన్న ప్యూర్ ఇడికాల లైన్ సంబంధించింది. యాకూద్ ప్యూర్ విడికాల లైన్కి సంబంధించినటువంటి యాకూద్. హైట్ ఎంత ఉంటుంది? 15.5 వస్తుందన్న. 15.5. వెయిట్? వెయిట్ 3 కిలోలు వస్తుందన్న. 3 కేజీలు. వయసు ఎంతనా? 10 నెలల పట్ట అన్న. 10 నెలల పట్ట. ధర ఎట్లా చెప్తున్నారన్నా? 5,000 చెప్తున్నాను. 4,500 ఫైనల్ గా ఇస్తాను. 5,000 చెప్తున్నారు. 4,500కి అయితే ఫైనల్గా ఇస్తారు. ఓకే అన్న. అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న. యాకూద్ అన్న. యాకూద్. యాకూద్ ప్యూర్ ఇడికాలకి సంబంధించిన బ్రీడర్. ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ ఏనా? బ్రీడింగ్ పర్పస్. ఓకే అన్న. హైట్ ఎంతనా? హైట్ 15.5 వస్తుందన్న. 15.5. వెయిట్? వెయిట్ 3.5 కిలో అన్న. 3.5. ఓకే అన్న. వయసు ఎంతనా? 1.5 సంవత్సరం ఉందన్న. 1.5 ఇయర్. 1.5 ఇయర్. ఓకే అన్న. ఓన్లీ బ్రీడింగ్ పర్పస్కే. ఓన్లీ బ్రీడింగ్ పర్పస్. ఓకే. దీని ధర ఎట్లా చెప్తున్నారు? 3,500 ఫిక్స్డ్ అన్న. 3.5 ఫిక్స్డ్. ఓన్లీ బ్రీడింగ్ పర్పస్. ఓకే అన్న. లైనేజ్. లైనేజ్ బాగా కనిపిస్తుంది కానీ బ్రీడింగ్ పర్పస్ అంటున్నారు కదా. ఓకే అన్న. ఈ పెట్ట డీటెయిల్స్ చెప్పండి అన్న. టేకరా లైన్ కి సంబంధించిన కాటాల పెట్ట అన్న. టేకరా లైన్ కి సంబంధించింది కాటాల పెట్ట. హైట్ ఎంత ఉంటుంది? 21 ఉంటదన్న. ఓకే అన్న. వెయిట్? 3.5 కిలో ఉంటదన్న. 3.5 కిలో అబవ్ ఉండొచ్చు. ఓకే అన్న. వయసు? వయసు 1.5 సంవత్సరం అన్న. 1.5 సంవత్సరం. రంగనా? అన్న రంగు వచ్చేటప్పటికి యాకూద్ వస్తుంది అన్న. డాగ. డాగ. యాకూద్. ఓకే అన్న. కాటాల పెట్ట. అవునన్న. ధర ఎట్లా చెప్తున్నారు? 4,500 చెప్తున్నా అన్న. 4,000 ఫైనల్ కి ఇస్తాను. 4,500 చెప్తున్నారు. 4,000 ఫైనల్ ఇస్తారు. అవునన్న.
సో ఇంతటితో లైవ్ వీడియో అయితే ముగించండి. మొత్తం ఇందులో 24 పుంజులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకున్నాం. అదేవిధంగా 3 పెట్టలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకున్నామండి. ఇవే కాకుండా బ్రదర్ దగ్గర మరికొన్ని పుంజులు అదేవిధంగా కొన్ని పెట్టలు కూడా ఉన్నాయండి. అవైతే లైవ్ వీడియోకి అయితే సహకరించట్లేదండి, సరిగ్గా నించోవట్లేదని చెప్పారు. మీరు కానీ బ్రదర్కి కాల్ చేసి ఇవే కాకుండా ఇంకేమన్నా అడిగితే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి పెట్టలు కొన్ని ఉన్నాయండి. ఆ పెట్టలకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా మీకైతే పంపించడం జరుగుతుంది. విడికళ్ళకు సంబంధించినటువంటి పెట్టలు అయితే బ్రదర్ దగ్గర అందుబాటులో ఉన్నాయి. మీకైతే ఆ ప్రాబ్లం అయితే లేదండి. నేను ఆల్రెడీ చెప్పినట్టు జేఎస్ ఫార్మ్స్ అనేది చాలా ట్రస్టెడ్ పర్సన్. వన్ ఆఫ్ అవర్ ఛానల్ ఎడిటర్ వచ్చేసి జీవా వెళ్ళి షూట్ చేసుకురావడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో జేఎస్ ఫార్మ్స్కి సంబంధించినటువంటి లైవ్ వీడియోస్ అనేది మనం 4 చేసుకోవడం జరిగింది. 4 వీడియోల్లో దాదాపు 80 కోళ్ళు దాకా పెట్టామండి. పెట్టిన ప్రతి పుంజు సోల్డ్ అవుట్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో మాత్రమే కొన్ని కోళ్ళు ఉన్నాయి, అవి ఇందులో యాడ్ చేశాను. 3, 4 ఉన్నాయి, అందులో యాడ్ చేయడం జరిగింది. మీకైతే ఆ ప్రాబ్లం అయితే లేదండి. ఎందుకు అంతలా సేల్ అవుతున్నాయంటే అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ప్లస్ రీజనబుల్ ప్రైజెస్లోనే మీకు ఇస్తున్నారు. చెప్పిన ధరలు అనేది ఫిక్స్డ్ ధరలు అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే ఇండియా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉందండి. బస్ మరియు ట్రైన్ అవైలబిలిటీ ఉన్న ప్రతి ఏరియాకి ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తానని చెప్పారండి. మీకైతే ఆ ప్రాబ్లం అయితే లేదండి. ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా సేఫ్గానే వస్తుంది. నా ఈ 6 to 7 ఇయర్స్ యూట్యూబ్ జర్నీలో అతిపెద్ద లెంతీ వీడియో అండి ఇది. దాదాపు 18 నిమిషాలు అయితే ఈ వీడియో అయితే వచ్చేటట్టుంది. చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. లెంత్ అనిపించిన వాళ్ళకి ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. నేను ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి మన వీడియోస్ అనేది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకటి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో నేను ప్రతి పుంజు పెట్ట అయిపోయిన తర్వాత ఆ ఫోటోలు యాడ్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫోటో, ఈ పెట్టకు సంబంధించిన ఫోటో అని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో అది కూడా యాడ్ చేయకుండానే ఈ విధంగా ఎందుకు వచ్చిందంటే దాదాపు సుమారు మనం 30 కోళ్ళ గురించి చర్చించుకోవడం జరిగింది. సో అందువల్ల ఈ వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది. సో ఎక్స్ట్రీమ్లీ సారీ అండి ఇంత డిలే చేసినందుకు. ఓపిక్గా విన్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోపై మీ కింద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండి. ప్రతి ఇండివిజువల్ కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. నెక్స్ట్ మీకోసం ఇటువంటి మంచి మంచి లైవ్ వీడియోస్ అనేది నేను చేస్తూనే ఉంటానండి. మీ నుంచి నేను ఆశించేది ఏమన్నా ఉందంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోలో కంటెంట్ నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి యాజ్ పర్ యూట్యూబ్ అల్గారిథం. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను. కీప్ సపోర్టింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.